హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ కర్రీకి ఒక కడాయి పెట్టేసుకుని 2 గంటలు నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కనిచ్చి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసి బాగా వేపుకోవాలి. బాగా వేయించుకొని వేగుతుండగానే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందాక వేయించుకోవాలి. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోవాలి మెత్తగా. బాగా మగ్గించుకోవాలా. కొద్దిగా ఏగుతుండగానే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలా. ఉప్పు వేసుకుంటే ఏంటంటే బాగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత దీంట్లో అవన్నీ వేసుకోవచ్చు, మసాలాలన్నీ. ఇవన్నీ వేయించుకొని బాగా వేగిపోయినాయి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ముందుగానే ఉప్పు వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కారం వేసుకోండి. కొంచెం 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ అట్లా వేసుకోండి. కల్లుప్పు ముందు టమాటా ముక్కలలోనే వేసుకోండి. కల్లుప్పు వాడితే టేస్ట్గా ఉంటుంది కూర కూడా. తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని బాగా మొత్తం నూనె పైకి తేలేంత వరకు డ్రై అయిపోయిందాక, నూనె నీరు అనేది లేకుండా పోయిందాక ఇట్లా వేయించుకోవాలా. అన్నీ కలిపేసుకొని ఇది కొద్దిగా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిస్తే బాగా పచ్చి అంతా పోయి బాగా మగ్గిద్ది. తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా. ఆ గ్రేవీలోకి అడుగంటకుండా కలుపుకోవాలి. గ్రేవీ అంతా కలిపేసుకోవాలా. కొంచెంగా వాటర్ 1 గ్లాసుడు పోసుకోండి, ఒకేసారి పోయకుండా. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే బాగా ఉడికిపోతుంది. ఇట్లా వచ్చేసిద్ది. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని 1 గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత బాగా మళ్ళీ నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలా. నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత అట్లా ఉడుకుతుండగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని దానిలో యాడ్ చేసుకోవాలి. మటన్ని యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. మటన్ వేసేసి బాగా ఉడికించుకొని 1 నిమ్మకాయ పిండి వేసుకొని దించుకుంటే మటన్ కర్రీ సూపర్ ఉంటుంది. మనం ముందుగా ఉడికించి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. 4 నిమిషాలలోనే కూర తేలిగ్గా అయిపోతుంది. సూపర్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.